హలో తమ్ముళ్ళు, అమ్మ డ్రామా జరుగుతుంది, దయచేసి మీరు ఎవరు కూడా జాతర చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండండి. సమాజం కుర్రాళ్ళు కొంచెం సర్దండాయా. హలో, ఎవరో ఆ కుర్రాడు బాబు, నువ్వు ఇట్రాయా, కాగితం ఇటు తీసుకురామ్మా, నేను చదువుతా. బాబు ఆ కాగితం ఇటు తీసుకురండి అమ్మా, నేను చదువుతా. దయచేసి మీరేమనుకోకండి, ఒక్క 2 నిమిషాలు మీరు ఆపొద్దమ్మా, పక్కకునండి, ఎందుకైనా మంచిది. స్టోరీ అర్థం కావాలి, ఇట్లా బ్రేకులు పడితే స్టోరీ అర్థం కాదు. ఎవరు నువ్వు? అయాం శేషు, ఆదిశేషు కూరల ఇష్టం ఉంటే నాకు నిలువెల్లా ఇష్టం ఉంటుందిరా. అయితే ఎవరినైనా కాటు వేయనని చూస్తున్నావా? ఎస్ ఎస్, పడక నీడలో పడక నీడ పడుకున్న వాడుకొని నేడేస్తాడు ఈ శేషు. అదే పడక మీద తప్ప కొట్టాల్సిందే కాటు వేస్తాడురా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు మిస్టర్ శేషు? చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే, అదే రేఖ, అది నా కీపురా. నా బాడీలో గుండెకాయ లాంటిది, ఈ కళ్ళకి కన్ను రెప్ప లాంటిదిరా. నా కళ్ళకి కళ్ళరే పొడుచుకెళ్ళాల్సి వస్తే, నా గుండెకాయని తీసుకెళ్ళాల్సి వస్తే తప్పు తప్పు తప్పు. ఈ విజయాన్ని వచ్చినామా, తప్పు లేచిపోతే జాగ్రత్త. అంత సీన్ నీకు లేదురా. చూపించమంటావా? కూల్ డౌన్ విజయ్, కూల్ డౌన్. చెయ్యితేనే చెమట పట్టే నీకెందుకు రావు? ఈ చెమట లాగానే నీ రక్తం కూడా బయటకు వస్తున్నాను తెలియజేయటానికి రా. ఈ బాడీ నుంచి ఒక్క రక్త బొట్టు తీసే సాహసం ఇంతవరకు ఎవరికి లేదు. అది ఇప్పుడు జరగాలని చూస్తే వాడి కప్పాలం పేలిపోతుంది, జాగ్రత్త. ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్నా, నాకే చెప్తున్నావా? నో, నెవర్. నో విజయ్, నన్ను నమ్ము. రేఖ మీద ఉన్న ప్రేమని సంపుకో, లేకపోతే నేను చంపుతా.
చూడు అబద్ధం చెప్పను. నేను నిజమే చెబుతున్నాను. అధిక ప్రలోభన చేస్తే నీ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ నువ్వు మనసులో విజయ్. ఎందుకంటే మానవత్వం మంచిగాని గుర్తురాని నగ కరుకొట్టుకోండిరా. మనుషుల రక్తాన్ని రమ్ములాగే బొమ్మ రాక్షసుండ్రా. నాలో ఉన్న రాక్షసుని బయటకు తీయొద్దు. వదిలేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే నేను పంపిస్తాగా పైలోకానికి. అరే ఫుల్ కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నావా రాస్కెల్? కండ బలం, గుండె బలం, నీతి, నిజాయితీ, నిస్వార్థం నాలో దాగినంత వరకు ఇలాంటి కత్తులు నన్నేమి చేయవాలరా బేవకు. నీ కండల కోసి నీ గుండెలో సిల్సి నిన్ను ఈ కాలకర్మంలో కలపపోతే రణధీర్ సింగ్ తమ్ముడే కదరా. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టి చూసాలని ఒక దేశద్రోహి తమ్ముడు అన్నమాట. ఎస్, రణధీర్ అంటే రక్తం తాగే పిశాస లాంటి వాడురా. కయ్యానికి కాలుదువే. కయ్యానికి కలుదువే. నీలాంటి వాడి కండరాల కోసి పరమ కిరాతకుడు రా. భయపడ్డా కాదు భయమా నాకా? నెవర్. పౌర హక్కులను భంగం కల్పించి మీలాంటి రాక్షసులను ఏరి పారేయడానికి పుట్టిన భరతమాత ముద్దు బిడ్డను. అలాంటి నాకు భయమా? నెవర్. భరతమాత ముద్దు బిడ్డ, ముద్దు బిడ్డ. నో విజయ్. నెత్తి మీద 3 సింహాలు టోపీ పెట్టుకుని ఎంతో మంది పోలీసుల్ని నీలాంటి భరతమాత ముడ్డు పిల్లల్ని మట్టి కలుపుకున్న చరిత్ర రామది. మీ చరిత్రను నేను మారుస్తాను. మార్చాలని చూసే వాళ్ళకి సమాధి చేస్తాం. మీలాంటి వాడికి మేము రాసే శాసనం మరణ శాసనం. నిప్పుతో సెలగాటమా కాదు, న్యాయ పోరాటం. అన్యాయంగా చేస్తావు. నేను చావడానికి పుట్టలేదురా. పౌర హక్కులను భంగం కల్పించి మీలాంటి రాక్షసులను ఏరిపాడని పుట్టాను. మమ్మల్ని చంపడానికి నువ్వెవడురా? కారికి యుద్ధంలో తుపాకి పట్టిన సైనికుడువా లేక చట్టానికి చుట్టానువా? న్యాయాన్ని కాపాడడానికి చట్టమే అక్కర్లేదు. వాయు భారత పౌరుడిగా నా కర్తవ్యం నెరవేరిస్తే చాలు. విజయ్, మంచిగా చెప్తున్నావు నేను. లేకపోతే నీ కర్తవ్యం కాలకర్మంలో కలిసిపోయింది. ప్రళయకారంలో ఉద్దుల్లో రెచ్చిపోయి నీ పుచ్చలు లేపేస్తా. యూ కెన్ గో. ఓకే, వెళతాను. మళ్ళీ వస్తా. ఎందుకో తెలుసా? నా విషయంలో 2 తప్పులు చేసావు. ఒకటి, నా పక్కలోకి రావాల్సిన రేఖను నీ పక్కలోకి రాకున్నావు. 2, నాన్న రణధీర్ పేరు చెప్పినా కానీ చిచ్చర పిడికలాగా రెచ్చిపోతున్నావు. దీని పరిష్కారం నీ చవేరా. వస్తా. గుడ్ బై.
వెళ్ళరా బద్మాస్. హలో 27/1/2025 జనవరి పండుగ సందర్భంగా శ్రీ బాలయేసు యువ హలో విజయ్, ఏంటండి లేట్ అయిందని కోపం వచ్చిందా? సారీ విజయ్. హలో సార్, సరే మీ కోపం తగ్గాలంటే నేను ఒక ఉపాయం చెప్పనా? ఏమిటది? హలో, ఏంటి సార్ అలా నిలబడిపోయారు? హలో మాస్టారు. బుగ్గ మీద పెట్టిన ముద్దు పెదాల వరకు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. అబ్బా, అలాగైతే చూస్తూ ఉండండి, నేను వెళ్తున్నా. ఏయ్, ఎక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికి. వచ్చింది వెళ్ళడానికా? మరి దేనికో? ప్రేమాలోహంలో విహారించడానికి. చిచ్చి, లేత లేత పర్వాలతో నీ పసిడి యవనాన్ని చూస్తుంటే మిసమిసలాడే నిన్ను కాదని నేను ఎక్కడికి పోగలను? అబ్బో, అలాగైతే తమరు గారు ఏం చేస్తారు? నీ హృదయంలో నా హృదయం కలిపి స్వర్గలోపుల అంచులు చూడాలని ఆశగా ఉంది. చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక? చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక? యమహూరెత్తిస్తున్నావే, తెగ మారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక? అయ్యో పాపమనుకోనా, బయట పడతానా పతివాలేనా? ముక్కొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపేస్తావా నాయక? ఊరెత్తిస్తున్నావే, తెగ మారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక? ఈడు గుమ్మంలో నిలబడి లభిస్తున్నా, విన్నపాలేవి వినిపించవా? ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా, ఏమి కావాలో వివరించవా? నవనవలాడే నునుపుల్లో లేచిపోతూ పిలిచాక, వయసును ముంచే వరదల్లో ఈత చేత కాటనక. విసవిసలాడే వెలికల్లో ఊపిరాడదే సరిగా, సలసలలాడే సరసంలో నన్ను దిల్చక. ముక్కొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక? యమహూరెత్తిస్తున్నావే, తెగ మారం చేస్తున్నావే, బరువంతా నాతో మోయిస్తావా బాలిక? సలసల సల సరసానికి నువ్వు రావే రావే, సలసల
సల సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలింటావా అడుగుల ఊగే జడగంట తిప్పుకోక దీననుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే నవనంట తాళలేను ఒంటరిగా నడబడి పోదాటను అంతా బరువోపగా మహావీర మానస చోర బహుమానంగా గడిచిరా ఇహ ఏదేమైనా నీవే వరం దేవరా ఊరదేశలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవరు కిందెరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ఇస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక